జారి తుళ్ళింతవుతుంది ఓ గుండె జారి గల్లంతవుతుంది బాటిల్స్ అయిపోయాయి టాపిక్స్ అయిపోయాయి ఇంకేం మిగిలిందిరా టాపిక్స్ ఎలాగో అయిపోయాయి ఇప్పుడు మన టాపిక్ ఫస్ట్ నైట్ వద్దురా నాకు సిగ్గు బొగ్గేం కాదు ఈ టైంలో ఆ గదిలో సింధు మను ఏం మాట్లాడుకుంటూ ఉంటారు అవును ఏం మాట్లాడుకుంటుంటారు చెప్పు సింధు మరేమో నువ్వు మీ ఫ్యామిలీ మొత్తం నచ్చారు కానీ నీ ఫ్రెండ్స్ ఆర్సీ బెట్రాజు మాత్రం నాకు అస్సలు నచ్చలేదు మను నాస్టీ ఫెలోస్ నాకు వాళ్ళని చూస్తేనే అలర్జీ ఓ రియల్లీ పోండి అది కాదురా అరే అది అమ్మయ్యా సింధు మను నా వరకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి అవి చెప్తాను కేర్ఫుల్ గా విను ఇదిగో కండిషన్స్ చెప్తుందట విను కండిషన్సా అవును నాకు శుభ్రం ఎక్కువ నా వస్తువులు ఎవరిన ముట్టుకుంటే చిరాకు అలాంటప్పుడు పెళ్ళెందుకు చేసుకుందో అడగరా ఏదైనా మఠంలో చేరితే రోజుకు 6 స్నానాలు చేసి భజన చేసుకోవచ్చు ఇంకో విషయం నేను నీకేదైనా చెప్తుంటే నువ్వింకేదో ఆలోచిస్తూ కనిపిస్తే నాకు ఇరిటేషన్ వస్తుంది విన్నావురా అంటే తనేం చెప్తే దానికి వెంటనే నువ్వు తల ఊపేయాలి ఓకే 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 ఏంట్రా ఊరుకో బొమ్మ నేను చాలా రొమాంటిక్ నీకు తెలుసు కదా అయితే ఏంటి నాకెప్పుడు రొమాన్స్ చేయాలనిపించినా నువ్వు కాదనకూడదు అదిగో నేనొక సెక్స్ సబ్జెక్ట్ గా ట్రీట్ చేస్తున్నాడు బీ కేర్ఫుల్ నీకు మూడ్సున్నట్టు నాకు ఉంటాయిగా నీ మూడ్స్ నేను సెట్ చేస్తానుగా చూసావా నేను తలుచుకుంటే నిన్ను లొంగ తీయడం పెద్ద మ్యాటర్ కాదు అంటున్నాడు ఇంకో విషయం నువ్వు మా పేరెంట్స్తో ప్రేమగా ఉండాలి ప్రేమతో మాట్లాడాలి చూసావా మా అమ్మ నాన్నలు ఎలా చెప్తే అలాగే వినాలని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడే Now I am okay. అర్జెంటుగా ఈ గంటలు తీసేయాలి అప్పుడు కానీ ప్రశాంతంగా ఉండదు ఏం జరిగిందో తెలియట్లేదే ఒరే 1 minute ఫోన్ చేద్దాం చేయరా చెయ్యి హలో బ్రదర్ నేను నార్సి నార్మల్ అయ్యావా నార్మల్ అవ్వకపోతే ఏం చేస్తావు అంత కోపంగా ఉన్నావంటే నార్మల్ అయిపోయినట్టే అయితే గుడ్ నైట్ గుడ్ నైట్
గంట లోపు. మళ్ళీ గంటలోపు. విన్నది చాలు, ఇంకెళ్ళి పడుకోండి, వెళ్ళండి. పదండి వెళ్దాం. వాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు ఏం చేద్దాం అని. ఏం చేయడం లేదు, హాయిగా పడుకుందాం. గుడ్ మార్నింగ్ డియర్. వెరీ గుడ్ మార్నింగ్. అంతా ఓకేనా? డబుల్ ఓకే. పదక్క, బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా. నువ్వేం కష్టపడక్కర్లేదు, అంతా నేను చూసుకుంటాను, నువ్వు రిలాక్స్ అవ్వు. అరే గంటలు రా, గంటలు నా ఫస్ట్ నైట్ స్పాయిల్ చేస్తారా మిమ్మల్ని. ఏమే పిల్ల, ఏంటే సంగతులు? నా దగ్గరే ఉంటాయి, వెళ్ళి మీ మనవడిని అడగండి. నువ్వు చెప్పవే, కొత్త కాపురం ఎలా ఉంది? రాత్రి హాయిగా నిద్ర పట్టింది. నిద్రపోయారా? ఎప్పుడు? అప్పుడే. అదేమిటే, నిద్రపోకూడదే? మా ఇష్టం, మేము నిద్రపోతాం. ఎందుకే అంత కోపం? గొడవ పడ్డారా? అలాంటిదేమి లేదు, నేను జడేసుకోవాలి, నువ్వు వెళ్ళు. ఏమిటో నువ్వు చెప్పింది ఒక్క ముక్క అర్థం కాలేదు. సారీ. ఒరే మను, మేమేదో సరదాగా చేసాం తప్ప నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదురా. అయినా ఒకసారి తాళి కట్టేశాక, సింధు ఇంటికి వచ్చేసాక ఇక టెన్షన్ దేనికి? అంటే నాకు అర్థం కాలేదురా. ఏటీఎం కార్డు జేబులో ఉంటే ఎప్పుడైనా గోక్కోవచ్చు కదా. కబుర్లు చెప్తారా? మమ్మల్ని కొడితే కొట్టావులే కానీ కొత్తగా పెళ్లి చేసుకున్నావు, సింధు నా అవుటింగ్ తీసుకెళ్ళరా. హలో అమ్మాయి గారు, నమస్కారం, గుడ్ మార్నింగ్. బోలా, మమ్మీ డాడీ ఎలా ఉన్నారు? కొంచెం నిప్పు కొంచెం నీరులాగా, కొంచెం హ్యాపీగా కొంచెం దిగులుగా ఉన్నారమ్మా. ఏమీ దిగులు పడద్దని చెప్పు బోలా, ఐఎమ్ ఫైన్. ఆ మాట మీరే ఇక్కడికి వచ్చి చెప్పాలమ్మా. అదేంటి? ఈ రోజు మీరు ఇక్కడ లంచ్ చేస్తున్నారు, మీ ఇద్దరు లంచ్కి వచ్చేస్తున్నారు, నేను ఫోన్ పెట్టేస్తున్నాను అంతే. ఏంటన్నయ్య పిలిచారంట? ఒరేయ్, ఊరికేనే పిలుచుంటాడు రా, చేతిలో పేపర్స్ ఏం లేవుగా. పేపర్స్ ఏమీ అక్కర్లేదు, కవితను బై హార్ట్ చేశాను, వినండి. నేల మీద పాకుతోంది ఒక పురుగు. మీకు పురుగంటే తెలుసా? పురుగంటే కరుడు, ఎందుకు తెలీదు? అది పెరుగు, నేను చెప్తున్నది పురుగు, ఇన్సెక్ట్. కింద పాకుతుందే అది. ఓహో అలాగా, పాకిందా పురుగు? తర్వాత నేల మీద పాకుతోంది ఒక పురుగు, దాన్ని చూసి నేను అరిచా.
పక్కకి జరుగు. కరెక్ట్ గానే చెప్పావు, కానీ ఆ పురుగుకి తెలుగొచ్చా? అదే చెప్తున్నాను విను. నేల మీద పాకుతోంది ఒక పురుగు. దాన్ని చూసి నేను అరిచా, పక్కకి జరుగు. అప్పుడది ఫేస్ టర్నింగ్ ఇచ్చి చెప్పింది, ఐ డోంట్ నో తెలుగు. మా కర్మ. అన్నయ్య అయిపోయిందా? ఇంకా ఉంది. మరి ఆలస్యం దేనికి? కానివన్నయ్య. అప్పుడు ఆ పురుగు చెప్పింది, గ్లాడ్ టు మీట్ యూ, ఐ యామ్ బుడుగు. చాలా బాగుంది కదా? ఇప్పుడు ఈ కవితని మనుకి సింధుకి వినిపించేస్తా. నువ్వింకో కవిత చదువుతానంటే భరిస్తాం, కానీ నువ్వు ఆ కవితను కొత్త జంటకు వినిపిస్తావంటే మేము అసలు ఒప్పుకోమన్నా. అవునన్నా, వద్దన్నా, నీ దండం పెడతా. సరే, అక్కడికి వెళ్ళట్లేదు కదా, ఈసారి ఏగ మీద కవిత్వం చెప్తాను, వినండి. ఓకేనా? మాకు ఆ కవిత్వం వద్దన్నా. యువర్ బ్యాడ్ లక్. ఏ లక్ష్మి, ఏంటా పిచ్చి పిచ్చిగా తలదూకోవటం? ఇదిగో చూడు, ఈ హెయిర్ స్టైల్ ట్రై చేయకూడదు, బ్రహ్మాండంగా ఉంది. బెల్ సెట్ కాదే, బెల్ సెట్. లక్ష్మి లక్ష్మి, రాత్రి అక్కడేం జరగలేదే, నాకు అర్థమైపోయింది. అవునే, విన్నారా? మా పిన్ని కంటే జుట్టు నెరిసిపోయి పిచ్చి పిచ్చి మాటలని బ్రెయిన్ అప్సెట్ అయి మాట్లాడుతోంది. నీకేమైందే? ఆ గదిలో ఏదైనా జరిగితే నీకెందుకు, జరగకపోతే నీకెందుకు? ఇవాళ కాకపోతే రేపు జరుగుతుంది. ఏ కాశ్మీర్ వెళ్ళినప్పుడు ఆడ తిప్పలు ఆడబడతారు. ఆ గదిలో ఏం జరగలేదంట, దిక్కుమారి కబురైనా మూసుకొచ్చింది. తెల్లారు లేసి ఇదే సులువాగా నీకు. వెళ్ళి పని చూసుకా. మళ్ళీ ఇలాంటి కబురు తీసుకురా, నీ పని చెబుతాను. నువ్వేంటి తిరుమోహం చూస్తావు? అదేదో కబురు తీసుకొచ్చింది, ఏమంటే నా మీద పడుతున్నావు. ఇదిగా తీసుకా, కానీ దుగా. భయపడకండి, ఇది చాలా చిన్న కవితే. అంటే తక్కువ హింస. సరే కాని తను ఫాస్ట్ గా చదివే. నో వైలెన్. వైలెన్ కాదే, వైలెన్స్. అన్నయ్య, ఇంతకీ ఆ కవిత దేని మీద? చెప్తే మీ అందరూ షాక్ అవుతారు. దోమ మీద. నిన్న రాత్రి కుట్టిందొక దోమ. అడిగితే చెప్పింది దాని పేరు సత్యభామ. ఎలా ఉంది? చాలా బాగుందన్న. చాలా బాగుంది. చాలా బాగుందా? అరే, అది చాలా బాగుందంట. గదిలో తీసుకెళ్ళి ఇంకో 2 కవితలు వినిపించు. ఇప్పుడు వద్దు, ఆల్రెడీ కడుపు నిండిపోయింది. తర్వాత ఒరే మను, ఇవాళ నీ ప్రోగ్రామ్ ఏంటి? సింధు వాళ్ళ ఫ్యామిలీ లంచ్కి పిలిచారు మమ్మీ, వెళ్తున్నాం. అయితే లంచ్ మీద కవిత చెప్పనా? వద్దొద్దు, బ్రేక్ఫాస్ట్ మీద రుచిపోతుంది. డార్లింగ్, ఇప్పుడు మనం మీ డాడీ వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళడం అవసరమా? చాలా అవసరం. అలా వెళ్ళడానికి బదులు మనం ఈ గదిలోనే ఉండి డోర్ వేసేసుకుని హనీమూన్ ఎక్కడ గడపాలా, ఎలా గడపాలని ప్లాన్ చేసుకుంటే ఎలా ఉంటుంది? బాగుండదు. డార్లింగ్, ఏంటిది? నిన్నటి నుంచి ఇలా చేస్తున్నావు ఎందుకు? ఏం చేస్తున్నాను? ఎలా చెప్పను? స్వీట్ షాప్ లో నిలబడి అన్ని చూస్తున్నానే తప్ప తినలేకపోతున్నాను. నీకు అసలు స్వీట్ పెట్టకూడదు, షుగర్ పేషెంట్వి కదా. ఆర్సీ ఇచ్చిన జ్యూస్ తాగి హ్యాపీగా నిద్రపో. అదేంటి, కొత్తలుడు ఇంటికొస్తే వేరే ఇళ్లలో కాళ్ళు గడిగి నెత్తిని చల్లుకుంటారు. ఈయనేంటి మూతి బిగించుకొని సీరియస్ గా ఫోజు కొడుతున్నాడు? రేయ్ మను, నీకెంత ధైర్యంరా? నా మీదనే కామెంట్స్ చేస్తావా? అయ్యగారు, అల్లుడు గారిని ఒరే తూరి అనకూడదు, అల్లుడు గారిని మర్యాదగా పిలవాలి. గకామి జకామి జుకామి జలామి. అదండి మ్యాటరు.
ఇన్నాళ్ళ విషయం వేరు, ఇప్పుడు విషయం వేరు. ఇప్పుడు అల్లుడు గారని పిలవాలి. ఏది ఒకసారి పిలవండి. చిచి, నేను పిలవను. అయితే నేను లంచ్ అయిన. పద సింధు వెళ్దాం. సరే అల్లుడు గారు గారు పదండి లంచ్ చేయండి. ఆంటీ పెళ్లి హ్యాపీగా జరిగింది కదా, ఇక మాకు సెలవు ఇప్పించండి, మేము వెళ్తాం. ఓకే యు వెంట్ అండ్ కమ్. ఏంటి ఇప్పుడు ఆవిడ ఇంగ్లీష్ మనం అర్థం చేసుకోవడం అంత అవసరమారా? వెళ్దాం పదరా. వస్తా అంకుల్, వెళ్ళొస్తాం ఆంటీ. గోయింగ్ ఆంటీ. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్. మీ ఫ్రెండ్స్ ఎవరో ఇంకా ఇద్దరు ఉండాలి. ఎక్కడా? అదే సార్, అసలు మ్యాటర్ ఏంటి? వద్దులేండి, మీరు ఇబ్బంది పడతారు. ఏంటండి, నా ఇంటి దాకా వచ్చి ఏం జరిగిందో చెప్పపోతే ఎలాగా? చెప్పండి. వీరిద్దరితో పాటు ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి 3 రోజుల క్రితం ఒక రిసార్ట్ లో పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీలో తాగటం మాత్రమే కాకుండా వ్యభిచారం కూడా చేశారు. నేను అమ్మాయిని పికప్ చేశాను. వాళ్ళు నేరం ఒప్పుకున్నారు. ఇక మిగిలింది వీళ్ళ బుక్ చేయటమే. సార్ ఇది అన్యాయం, మేమేం చేయలేదు. ఇది అబద్ధం. షట్ అప్. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఆర్సి, బెట్రాజు, వీరరాజు, మాను వీళ్ళందరి పేరు మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. ప్లీజ్. లక్ష్మి, నువ్వు కంగారు పడకు, ఆయనతో మాట్లాడుతుండు. మీరు మా అబ్బాయిని ఎలా రెస్ట్ చేస్తారండి? నేను అరెస్ట్ చేశాక జైల్లో వాళ్ళకి రెస్టేనమ్మా. సార్ అలాగే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే. చూడండి, మ్యాటర్ అర్థమైందిగా. ఇక వారెంట్లు, జైళ్లు అనే డైలాగులు ఆపేసి మీరు దయచేయండి. అర్థమైంది సార్. హలో, ఇది తీసుకెళ్తారా? థ్యాంక్ యూ. ఏమైంటుందిరా? అంకుల్ కి కమిషనర్ ఫ్రెండ్, అది మ్యాటర్. నువ్వు కొంచెం పక్క ఉండవే. థ్యాంక్స్ అంకుల్. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. మీరే గనక నా కన్నబిడ్డలై ఉంటే ప్రాణం తీసేసేవాండ్రా. యూస్లెస్ ఫెలోస్. మీరు ఎమోషన్ అవ్వకండి. అది కాదు లక్ష్మి, సమయానికి ఆ సింధు ఇంటూ లేదు కాబట్టి సరిపోయింది. ఉండుంటే వాళ్ళ కొత్త కాపురంలో చిచ్చు పుట్టేది కదా. రేయ్ అంకుల్, అవుట్, గెట్ అవుట్. మళ్ళీ నా కంట పడ్డారంటే చంపేస్తాను. పండి. బ్యాగ్ అంకుల్. సార్, ఇచ్చేదేదో నవ్వుతూ ఇవ్వచ్చుగా. ఆయనకి నవ్వడం రాదు, మీరు మర్చిపోండి. సరే, నేనే నవ్వుతాను. అపాకి జపాకి కిలాకి మలాకి. ష్యూర్ ఆంటీ, మేము హ్యాపీగా ఉంటాం, డోంట్ వరీ.
మను ఒక్కసారి నీతో మాట్లాడాలి, లోపల రా. లక్ష్మి సింధు రా, ఇలా కూర్చో, నీతో మాట్లాడాలి. ప్రయాణం బాగా జరిగిందా? సింధు, లంచ్ బాగా జరిగిందా? బానే జరిగింది నర్స్. నర్స్, అంకుల్ చాలా సీరియస్ గా కనపడ్డారు, ఏమైంది? అబ్బే ఏం లేదు సింధు, పోలీసులు ఇంటికి వస్తే ఎవరికైనా పరువు తక్కువ పనే కదా. పోలీసులు ఇంటికి వచ్చారా? దేనికి? నా గడపలో పోలీసులు రావటమా? ఎంత అవమానం రాది. పోయింది, నా పరువు పోయింది. డాడీ ఆ రాస్కెల్ లంచం కోసం ట్రై చేశాడు అంతే, అసలు ఏం జరగలేదు. ఇంకేం మాట్లాడు. నువ్వు అవన్నీ మనసులో పెట్టుకోకు. పెళ్లిగాని కుర్రవాళ్ళకి బోళ్ళని సరదాలుంటాయి, అవన్నీ పట్టించుకోకూడదు. ఇప్పుడు తెలుస్తుంది. చైతి, నువ్వింత రోక్ అనుకోలేదు. నువ్వు నాతో మాట్లాడద్దు, ముట్టుకోవద్దు. టేక్ కేర్.